లోభములు అంటే ధనాపేక్ష కలిగి, డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వటం అంతేనండి. మన బ్యాక్‌గ్రౌండ్ మనం ఎక్కడి నుండి వచ్చాం? డబ్బుని దేవుడిలాగా కొలిచే స్థితిలో నుండి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ దేవునికి విరోధమని యేసయ్య చెప్తున్నాడు. డబ్బు నాకు విరోధం. ఇప్పుడెట్లా ఉండాలి మనం? డబ్బుని నిర్లక్ష్య పెట్టే స్థితిలో ఉండాలి. లక్ష్య పెట్టే స్థితిలో ఉండకూడదు డబ్బుని. డబ్బుని ఆధారం చేసుకునే స్థితిలో ఉండకూడదు. కానీ ఇప్పుడు క్రైస్తవులే రోజు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. భక్తిగా ఉంటున్నారు డబ్బు కోసం. అది మొదటలో తెలియని స్థితిలో అయితే దేవుడు కనికరించి, ఆయన సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన తెలియపరుచుకుంటాడు దేవుడు. డబ్బు కాదు ప్రాముఖ్యం, నేను మీకు ప్రాముఖ్యం. డబ్బు కాదు మీకిచ్చేది, నేను మీకిచ్చేది సమస్తం. డబ్బు వలన కాదు మీరు జీవించేది, నా వలన జీవిస్తున్నారు అని యేసయ్య మీకు చెప్తా ఉంటాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ. అప్పుడు మీరు విడుదల పొందుతారు. అది కూడా లేకపోతే ఎట్లా? దేవుని భక్తులు, దేవుని సేవకులు వారు అక్కడే చెడిపోయి అబద్ధ ప్రవక్తలుగా మారిపోతున్నారు. అక్కడే వారు తోడేళ్ళలాగా మారిపోతున్నారు. ఎక్కడ అంటే డబ్బు దగ్గర. డబ్బు లేకుండా సేవ చేయలేమన్న స్థితిలోనికెళ్ళిపోతున్నారు. డబ్బు లేకుండా మేము సేవ చేయలేం ప్రభువా, మీ పని చేయలేం. డబ్బు లేకుండా మేమేం చేస్తాం తండ్రి, ఏం చేయలేం. ప్రభువా డబ్బు, డబ్బు, డబ్బు. మీరిచ్చే కానుకల వల్లనే మేము సేవ చేస్తాం. మీరిచ్చే ఆ దశమ భాగాల వల్లనే మేము సేవ చేస్తాం. మీరిచ్చే డబ్బుల వల్లనే మేము సేవ చేస్తాం అనే నమ్మకంలోకి ఎళ్ళిపోయారు నేటి క్రైస్తవ సంఘ సేవకులు. అది చాలా చెడ్డది. చాలా భయంకరమైనది అది. మనం డబ్బు వలన చేయటానికి దేవుడు పిలవలేదు. మనం దేవుని పని చేయటానికి పిలిచాడు. డబ్బు మనకు దేవుడు సహాయంగా ఒక కార్యంగా ఇస్తాడంతే డబ్బు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు మీరు డబ్బు సంచులు దగ్గర పెట్టుకొని వెళ్ళకండి. ఉట్టిగా వెళ్ళండి మీరని జెప్పాడు. డబ్బు సంచి మన చేతిలో ఉంటే మన మైండ్ మారిపోతది. మన యాటిట్యూడ్స్ మారిపోతాయి. మన ఒపీనియన్స్ మారుతది. మన యొక్క గోల్స్ మారుతాయి. అన్నీ మారిపోతాయి. మన జీవితమే మారిపోతది. మన దారే మళ్ళిపోతది. అందుకే ప్రభు అన్నాడు, "డబ్బు మీరు పక్కన ఉంచండి. దాన్ని అస్సలు నాతో కలపకండి. దాన్ని మీరు ప్రాముఖ్యంగా ఎంచకండి." అబద్ధ ప్రవక్తలు చేసే పని అదేనండి. ఆశీర్వాదం గురించి ప్రకటిస్తారు. ఆ ఆశీర్వాదము ఆర్థిక, సామాజిక ఆశీర్వాదమును చెప్తారు. అది దేవుడు చెప్పిన ఆశీర్వాదం కాదు. అది ఆత్మ ఫలాలు కాదు. మీరు బహుగా ఫలించాలి. మీరు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలి. బాగా డబ్బు సంపాదించాలి. మీరు ఉన్నత స్థితిగతుల్లో ఉండాలి. హైయర్ పొజిషన్స్‌లో ఉండాలి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు. అట్లయితేనే తండ్రి మహిమపరచబడతాడు అని బోధిస్తా ఉంటారు. ఇది అబద్ధ ప్రవక్తలు బోధించే బోధ. అలాగ దేవుడు మహిమపరచబడడు. అలాగ దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని భక్తులు, అపోస్తలులు, దేవుని శిష్యులు అలాగా పిలువబడలేదు. అలాగా జీవించలేదు. వారు ప్రభువునందు ఆత్మలో వర్ధిల్లి ఫలించారు. వారు ప్రభువునందు ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. మనం కూడా ఆత్మీయంగా ఫలించాలండి. ఈ చెడ్డవి ఫలాలు మనలో నుండి రాకూడదు.